దయ వల్ల నిన్నటి దినము పెరదగడ ప్రాంతము కొల్లాపూర్ మోషన్ యొక్క సంఘంలో వాక్య సహాయం కోసము నిన్న పిలిచేయండి. నేను అక్కడ 2 మెసేజ్లు అందించి వచ్చాము. వచ్చేసరికి రాత్రి లేట్ అయింది. మరి నేను ఎంతమంది విజ్ఞాపన చేశారో నాకు తెలియదు. ప్రభు కృపను బట్టి మరి సంఘంలో విజ్ఞాపన జరుగుతుంది. ఇంకా ఆసక్తితో ప్రార్థించవలసిన వారు ప్రార్థన చేయటకు రండి. సంఘంలో ప్రార్థన చేయట ఎంతైనా ఆశీర్వాదకరం. సమయముందు కొన్ని విలువైన దేవుని మాటలు మనం చదువుకుందాం. ఎంత విలువైనది అంటే ప్రియులారా, మనము ఆ వాక్యానికి మనం కట్టలేదు. కేవలము దేవుని యొక్క మాటలు, దేవుడు ఏం చెప్పాడో ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ఉంది, సంఘాలు ఎలా నడుస్తున్నాయి, ఇది నేను చెప్పే సిద్ధాంతం కాదు. ఐజాలో పలానా సంఘం వారు వాళ్ళు ఇట్లా నడిపిస్తారు అట్లా నడిపిస్తారు అనుకోకూడదండి. నేను ఏది చెప్పినా బైబిల్లో ఉంటుంది. బైబిల్కి వ్యతిరేకంగా ఏది చెప్పము, మేము చేయము. చేసే వారిని కూడా ఖండించే అధికారము దేవుడు మరి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఒక విలువైన వర్తమానం దైవ గ్రంథములను చదువుకుందాం. అందరూ బైబిల్ తీసి నెహెమ్యా గ్రంథాన్ని తీయండి. అందులో కొన్ని వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదువుదురు. ఆ విధంగా నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనము నుంచి 14 వచనాలు. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడండి. పాత నిబంధన గ్రంథం 412వ పేజీ నెంబరు. పాత నిబంధన గ్రంథం 412వ పేజీ నెంబరు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను, 2వ వచనము మీరందరూ చదవండి. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమోనీయులు గాని మోయాబీలు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు. నేను చెబుతాను. కాగా జనులు ధర్మశాస్త్రమును విన్నప్పుడు మిశ్రిత జన సమూహమును ఇశ్రాయేలీల నుండి వెలివేసిరి. నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో 10వ భాగమును క్రొత్త ద్రాక్షరసమును లేవీలకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెయు యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వముంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధం చేసి ఉండెను. ఏడవచనం. యెరూషలేమునకు వచ్చి ఎలియాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతియు తెలుసుకొని పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనిక్కడికి మరలా తెప్పించితిని. నేను అధిపతులతో పోరాడి దేవుని మందసమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. నమ్మకము గల మనుషులను పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సదోకు అను శాస్త్రిని, లేవీలలో
ఫెదాయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించితిని. వారి చేతి క్రింద మత్తన్య కుమారుడైన జక్కూరులకు పుట్టిన అనన్య నియమింపబడెను. మరియు తమ సహోదరులకు ఆహారం పంచిపెట్టు పనివారికి నియమింపబడెను. ఈ చివరి వచ్చిన నేను చదువుతాను మరొకసారి. నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకముంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటుకును నేను చేసిన ఉపకారములు మరొకము. చాలండి, ఎంతో విలువైన సుదీర్ఘమైన చరిత్ర మనం చదువుకున్నాం. మన ఒంటి గంటకి ముగించుకుందాం. చిన్న మాట ప్రార్థన చేస్తాను. దయగల ప్రభువా, నీకు స్తోత్రము. చదువుకున్న నెహెమ్యా గ్రంథము ఎంతో ప్రభువా చరిత్ర కలిగినటువంటి గ్రంథాన్ని చదువుకున్నాం. దీన్ని వివరించాలంటే మా జ్ఞానము సరిపోదు, అర్థం చేసుకోవాలంటే కూడా ప్రభువా మాకుండే మిరిమిరి జ్ఞానము సరిపోదు తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము చేత మీరు మాతో మాట్లాడి మాకు అర్థమయ్యే రీతిలో బోధించుమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినము నెహెమ్యా తాను చేసినటువంటి సేవ లేదా మందిరము కోసము తాను పడిన ప్రయాస ఆయన చెబుతూ వచ్చాడు. చివరి వచ్చిన అంటాడు, మందిరమును దాని ఆచారమును నేను మందిరమును దాని ఆచారమును దాని యొక్క జరుగుబాటును నేను సరిచేశాను అన్నాడు. మందిరము దాని ఆచారాలు. లోకంలో ఎన్నో ఆచారాలు ఉంటాయి, అది కాదు గాని మందిరము దాని ఆచారాలు నెహెమ్యా ఎలా సరిచేశాడు, సంఘములో మరి ఎలా సంఘ కోడికలు ఆరాధనలు ఎలా జరగాలి అన్న విషయాన్ని ఈరోజు క్లుప్తంగా నేను గుర్తు చేస్తాను. ప్రియ సోదరులారా, నెహెమ్యా బబులోను దేశంలో ఉన్నాడు. బబులోను దేశం నుంచి యెరూషలేము వచ్చి మందిరాన్ని శుభ్రం చేసి వెళ్ళిపోయాడు. 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలకు మరొక వార్త వినబడింది, మందిరం యొక్క ప్రాకారాలు పడిపోయాయని. ఆ వార్త విన్నప్పుడు నెహెమ్యా మరలా యెరూషలేముకు వచ్చాడు. ఈ నెహెమ్యా ఒక ఉన్నతమైనటువంటి అధికారములో ఉన్నవాడు. దేవుని యొక్క మందిరములో జరగవలసినటువంటి కార్యాలు, ఆచారాలు అవి క్రమంగా జరగాలి అని పోరాటం చేసిన వాడు నెహెమ్యా. సంఘము కోసము దేవుడు ఇచ్చినటువంటి విధులు, నియమాకాలు వారి జరగాలి అని పోరాటం చేశాడంటే. జనులందరికీ ఆ రోజు ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రంలో దేవుడు మందిరం ఇలా ఉండాలి, మందిరములో యాజకులు ఇలా పనిచేయాలి, మందిరం యొక్క కట్టుబాట్లు ఇలా ఉండాలి అని బోధించాడు దేవుడు. అలాగ చేయకుండా అనేకులు ఏం చేశారంటే తారుమారు చేశారు. ఎలా తారుమారు చేశారు అంటే, ప్రియ సోదరులారా, నెహెమ్యా జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన అతడికి ఎదురైంది. అతడు ఆ వార్త విన్నప్పుడు ఏడుస్తున్నాడు. ఏ వార్త విన్నాడు అంటే 7వ వచనం చూడండి. 7వ వచనం, యెరూషలేమునకు వచ్చి ఎలియాషీబు దేవుని మందిరములో టోబియాను ఒక గదిని ఏర్పరచి చేసిన కీడంతయు తెలుసుకుని బహుగా దుఃఖపడిన. మందిరానికి ఒక యాజకుడు ఉంటాడు. యాజకుడు ఆ కాలంలో ఎవరు అంటే నెహెమ్యా కాలంలో ఎలియాషీబు అని ఒక యాజకుడు. అది ఎలాగో ఆ యాజకుడు మందిరము అనేది అర్థం కాకపోతే ఇలాగ చెప్తా మన భాషల్లోనికి. మందిరం ఉంది, మందిరములో సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుని పేరే ఎలియాబు. సేవ చేస్తున్నాడు మందిరములో. నెహెమ్యా బబులోను దేశంలో ఉన్నాడు. అయితే అతనికి ఒక వార్త వినబడింది, మందిరములో ఒక టోబియా అనే వ్యక్తికి
ఒక గదిని సిద్ధపరిచి అతడు ఆ గదిలో ఉంచాడండి టోబియాను. ఎవరి టోబియా? ఎవరి టోబియా అంటే ఇతని యొక్క చరిత్ర మనము చూడగలిగితే ప్రియులారా, టోబియా నీ నెత్తికి టోబు పెట్టే టోబియా. సంఘములో ప్రియులారా, మన వారం విన్నాం, నీ తలను దేవుడు పైకెత్తువాడు. నువ్వు పైకెత్తావు కానీ ఇప్పుడు నీ నెత్తి మీద టోబు పెట్టబోతున్నాడు, జాగ్రత్త. నేను ప్రభువుని నమ్ముకున్నాను, మంచిగా సావాసం వెళుతున్నాం అనుకుంటున్నావు, నీ నెత్తి మీద టోపులు పెడుతున్నాడు వాడు. ఎవడు వీడు అంటే టోబియా. ఈ టోబియా ఎవరు? అతని యొక్క సంగతులు ఏమిటి? ఎందుకు అతడు మందిరం మీదకి వచ్చాడు? ఏం జరిగింది సంఘటన అని చూడగలిగితే పోలారా, ఈ టోబియా అనే వ్యక్తి అన్యుడు. ఇతడు దేవుని మందిరానికి రావడానికి అర్హత లేదు. ఒక మాట చూడండి, నెహెమీయా గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఇతని చరిత్ర అక్కడ రాయబడి ఉంది క్లుప్తంగా. నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో, హరోరీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన, చాలండి, అమ్మోనీయుడైన టోబియా. ఎవరి టోబియా? అమ్మోనీయుడైనటువంటి టోబియా ఇతడు ఇప్పుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? దేవుని మందిరములో ఒక గది సిద్ధపరిచాడండి సేవకుడు. ఈ సేవకుడు అన్యునికి మందిరాన్ని సిద్ధపరిచి ఒక శాపగ్రస్తమైన వాడిని తెచ్చి మందిరములో పెట్టాడండి. ఎందుకు అతడు మందిరములో ఉండకూడదా? ఏ నేరం చేశాడు టోబియా మందిరములోనికి రాకూడదు అని? ఏం చేశారు వాళ్ళు అంటే, ఈ అమ్మోనీయులు ఏం చేశారు అని చూడగలిగితే చరిత్రలో ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. అమ్మోనీయుడే గాని మోయాబీడే గాని యెహోవా సమాజములో చేరకూడదు, వారిలో 10వ తరము వారునైనా ఎన్నడూను యెహోవా సమాజములో చేరకూడదు. ఏలాగనగా మీరు ఐగుప్తు నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానములు ఇచ్చి యారాములోని మీకు విరోధముగా బిలామును పిలిపించేది. ఏం చేశాడు ఈ అమ్మోనీయుడు అంటే, అమ్మోనీయులు కావచ్చు, మోయాబీలు కావచ్చు, వీరి తండ్రి చెప్పుకోవడానికి సిగ్గుసేటే. వీరి తండ్రి లోతు తర్వాత అబ్రహాము అన్నదమ్ముల పిల్లలే కదండి, అన్నదమ్ముల పిల్లలు. లోతు, అబ్రహాము అన్నదమ్ముల పిల్లలు. చరిత్ర చూడండి, ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తుల నుంచి బయటకు వస్తున్నారు. ఎంతో దేవుడు అద్భుతాలు జరిగించి వారిని తీసుకొని వస్తుంటే, అయ్యో 430 ఏళ్ళు మా పెద్దనాయన సంతానము ఆ దేశంలో నుంచి ఈ దేశానికి వస్తున్నారు కదా అని విని, మా రక్త సంబంధం కదా అని వారికి ఎదురు చెమ్ము నీళ్ళు తీసుకొని పోలేదు, ముద్దన్నం తీసుకొని పోలేదు. పెట్టకపోతే పలకరించకపోతే వచ్చే వారిని ఏం చేయడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు? వారు శాపానికి గురి కావాలి అని ఒక బిలాముతో ఒప్పందం కుదుర్చుకొని శపించడానికి ఒక సోదయాన్నిగా తీసుకొని వచ్చారండి. ఇలాగూ వారు చేరాని కార్యం చేశారు. అది సంఖ్యాకాండము 22వ అధ్యాయం అంత చరిత్ర ఉంటుంది. అంటే సొంత రక్త సంబంధికులే వస్తున్నప్పుడు ఓర్వలేక వారిని శపించడానికి వీరు సిద్ధపడ్డారు. అమ్మోనీయులు, తర్వాత మోయాబీలు. ఆ కారణము చేత దేవుడు ఏం చేశాడంటే, 10వ తరము వరకు మీ సంతతిలో ఉన్నవారు నా మందిరములోనికి రాకూడదు, నా మందిరములోనికి మీరు రాకూడదు, శాపగ్రస్తమైన వారు మీరు, నా మందిరములో మీరు నివసించడానికి యోగ్యులు కాదు. అందుకే
వాళ్ళని ఆ విధంగా శపించి దేవుడు దూరం చేస్తే శాపగ్రస్తమైన వారిని ఈ ఎలియాషీబు సేవకుడు ఏం చేశాడండి? సేవకుడు అతనితో స్నేహం చేశాడండి. సేవకుడు ఒక అన్యునితో సేవ చేశాడు, సహవాసం చేశాడు. సేవకుడు ఒక క్రమము లేని వ్యక్తితో స్నేహం చేశాడు. సేవకుడు ఒక త్రాగుబోతుతో స్నేహం చేశాడు. సేవకుడు ఒక వ్యభిచారితో స్నేహం చేశాడు. ఈరోజు ప్రియ సోదరులారా, ఈ నెహెమీయా కాలంలో ఏదైతే జరిగిందో అది ఈరోజు జరుగుతుందండి. త్రాగేవారు సంఘ పెద్దలు, వ్యభిచారం చేసేవారు సంఘ పెద్దలు, అన్యాయం చేసేవారు సంఘ పెద్దలు. ఎవడు రమ్మన్నాడు మందిరానికి? దేవుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ? ప్రియ సోదరులారా, శపించబడిన వారు, శాపానికి గురైనటువంటి వారు మందిరములోనికి రాకూడదు. వచ్చావా పర్ఫెక్ట్ గా ఉండాలి. కానీ ఈ టోబియాను ప్రియ సోదరులారా ఎలియాషీబు స్నేహం చేసి అతడు మందిరం మీద ఒక గది ఏర్పాటు చేశాడండి. ఆ వార్త విన్నటువంటి నెహెమీయా, అయ్యో దేవుని మందిరము క్రమము లేకుండా పోతుంది, దేవుని యొక్క మందిరములో శాపగ్రస్తమైనటువంటి వారు నివసిస్తున్నారే. నిజానికి మందిరములు ఎవరు ఉండాలి? మందిరములు ఎవరు నివసించాలండి? ఆ కాలమైనా ఈ కాలమైనా దేవుడి సేవతో ఉండాలి. వేరే వారు ఉండడానికి ఒప్పుకోలేదు దేవుడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక టోబియాను తీసుకొచ్చి వారితో స్నేహం చేసుకొని, ఎందుకు స్నేహం చేసుకున్నాడు కొంతమందికి తెలుసు, ఆ విషయాలు నేను చెప్పను. అయితే ఇక్కడ రాకూడని వాడు వచ్చి స్నేహం చేశాడు. మందిరంలో ఒక గదిని ఏర్పాటు చేశాడు. ఈ కార్యము మందిరంలో జరుగుతుంది కాబట్టి నెహెమీయా ఏం చేశాడంటే, 8వ వచనం మనం చూస్తాం కదా, బహుగా దుఃఖపడి జరగరాని కార్యం మందిరంలో జరుగుతుంటే దుఃఖించేవారు కావాలి. ఆనాటి నెహెమీయాలు ఈరోజు కోట్ల మంది పుట్టారండి. అలాగ ఉడితేనే సంఘాలు బాగుపడతాయి, లేదంటే అంత కలిపి చెడితి బోధ, క్రమము లేని సంఘాలు. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ నెహెమీయా విషయంలో ఆయన చెబుతున్నాడు, నెహెమీయా బహుగా దుఃఖపడి వాడు ఎట్టి పరిస్థితుల్లో సరే మందిరములో ఉండడానికి వెళ్ళలేదు అని నెహెమీయా కంకణం కట్టుకున్నాడు. ప్రియ సోదరులారా, మందిరాలములో క్రమము లేకుండా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, ఆచారములు జరుగుతూ ఉంటే వాక్యానికి విరుద్ధంగా పోరాడేవారు కావాలి. చూస్తూ వెళ్ళిపోవద్దు. ఏ సంఘములోనైనా జరగరాని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే దుఃఖించవలసిన బాధ్యత మన మీద ఉంది, ప్రార్థించవలసిన బాధ్యత ఉంది, చెప్పవలసిన బాధ్యత ఉంది. వాళ్ళు అది కాదండి. వాక్యక్రమం ఇది, నీ సొంతం చెప్పొద్దు. వాక్యక్రమం ఇది, ఇలాగ చెప్పింది అని నెహెమీయా వలె దుఃఖించేవారు కావాలి. నెహెమీయా సంఘములో ఉండరాని వారు ఉంటున్నారు. అక్రమములో పుట్టినటువంటి వాడు మోయాబీయుడు కానీ టోబియా కానీ, వారు అక్రమ సంతానం. వారి కోసం ఏడుస్తున్నాడు. సంఘములో ఇలాంటి జరుగుతుంది. ప్రియ సోదరులారా, సంఘములో జరిగే వాటిని నిర్మూలించుటకు లేవాలి విశ్వాసులు, లేవాలి సేవకులు. యేసు ప్రభు కూడా అదే చేశాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 12వ వచనము చూడండి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగలు గుహగా చేశారు. సంఘములో మందిరములో జరగరాంది కనబడుతున్నప్పుడు నెహెమీయా దుఃఖించి ఆ టోబియా సంగతి తెలుసుకోవడానికి బబులోను దేశం నుంచి వచ్చాడండి. యేసు ప్రభువు వారు కూడా తానున్న కాలంలో
సంఘములో, మందిరములో జరగరాని కార్యక్రమాలు జరుగుతున్నాయి. గోలమ్మేవారు, తర్వాత రూకలు మార్చేవారు, డబ్బు ప్రియులారా వడ్డీలకి ఇవ్వడము. రూకలు మార్చడం అంటే దాన్ని పెంచుకోవడము, తగ్గించుకోవడము, గొడవపడము, చివరికి కొట్టుకోవడము, సంఘాలు ముక్కలు కావడం. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు కూడా సంఘాన్ని సరిచేయుటకు ఆయన ఒక కొడాబట్టుకున్నాడు. ఇది క్రమం కాదు అని చెప్పడానికి. తర్వాత ఇంకా ఎవరేం చేశారంటే సంఘములో జరిగే కార్యక్రమాల విషయంలో అపోస్తల కార్యం 5వ అధ్యాయము, అపోస్తల కార్యం 5వ అధ్యాయము 1వ వచనంలో 1 నుంచి, అననీయాను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వారు దాని విలలో కొంత దాచుకొని అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి విలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకును సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకుని ఉన్నావు అని మాట్లాడుతుండగానే అబద్ధమాడారు సంఘంలో. అబద్ధం ఆడినటువంటి హననీయ ఏమైపోయాడండి? చచ్చిపోయాడండి. సంఘములో ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా వాళ్ళు దాచుకున్నారు. అయ్యా, ఇది క్రమం కాదు, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి అని చెప్పడానికి ఇక్కడ ప్రియ సోదరులారా పేతురు ఖండిస్తున్నాడు. ఎందుకు మీరు మోసపోతురి? ఇలాంటిది జరగకూడదు కదా సంఘములో అననీయా. ఆ రోజుల్లో ప్రియ సోదరులారా అలా ఎప్పుడైతే సంఘాన్ని సరిచేయుటకు మాట్లాడాడో వెంటనే అననీయ చనిపోయాడు. తర్వాత సప్పిరాలు కూడా చనిపోయిందండి. 11వ వచనం చూస్తే అక్కడ ఏమని రాయబడింది చూడండి. 11వ వచనంలో, సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. సంఘమంతటికి భయం. అయ్యా, నేను కూడా ఇప్పుడు నుంచి దేవునికి ఏదైనా ఇవ్వాలనుకుంటే దాన్ని ఇచ్చేయాలి. సంఘములో భయం కలిగింది. పేతురు ఖండించినప్పుడు సంఘము భయం కలిగిందండి. భయముతో బ్రతకడానికి నడుము బిగించారు ఆది అపోస్తలులు. ఈరోజు కూడా ఇలా హెచ్చరించే వారు ఉన్నప్పుడు, ఇవ్వవలసిన వారు ముందుకొచ్చినప్పుడు సంఘము కూడా భయపడుతుంది. ఫలానా వారు ఫలానా విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నారు. ప్రియ సోదరులారా, సంఘములో ఇచ్చే విషయములో, జీవించే విషయములో, పాటించే విషయములో మనము తారుమారుగా ఉంటే అది క్రమము కాదు, సరిచేయాలి. పేతురు సరిచేయడానికి ఆ ప్రసంగం చేశాడు. దేవుని ఉగ్రత వచ్చింది, వారిని చంపేసింది. ఆ తర్వాత సంఘము మిగుల భయముతో కట్టబడుతూ ముందుకు సాగింది. సరి చేస్తున్నాడు. తర్వాత ఇంకో భాగం 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీలకు రాసినటువంటి 1 పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, ఉంచుకున్నాడంట. అట్టి జారత్వము అన్య జనులలోనైనా జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. సంఘం ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలో చూడండి పిల్లరా. ఒక వ్యభిచారం చేసిన వాడు, ఒక జారత్వం చేసిన వాడు మన కళ్ళ ముందు మనతో పాటు పాత్రలో పాల్గొడుతున్నప్పుడు వానికి బుద్ధి చెప్పలేదు, హెచ్చరించలేదు. సరిచేయకపోతే ఎలాగూ? పౌలు మాట్లాడుతున్నాడండి, ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. మీ కొరింథీ సంఘమా, మీలో ఇంత హేయమైన క్రియ జరుగుతుంది, మీకు భయం లేదా?
మరలా మీరు కాళ్ళు ఎగిరేస్తున్నారు, నా ఎంత భక్తి పరులు లేడని. మీరెందుకు ఉప్పొంగుచున్నారు? మీరెందుకు ఉప్పొంగుచున్నారు? ప్రియ సోదరులారా, ఇలాంటి నీచ కార్యాలు జరిగించేవారు సంఘం వెలపల ఉండాల్సిందే, వెలివేయాల్సిందే అని దేవుడు కరాఖండిగా చెప్తున్నాడు. ఆ విధంగా ఈరోజు సంఘాలు కట్టబడితే ఎంత బాగుంటుంది, దేవుడి నామం ఎంత మహిమపరచబడుతుంది. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయో చూడండి. ఆదిమ సంఘము కావచ్చు, క్రీస్తు పూర్వంలో ఉన్నటువంటి నెహెమియా కూడా తన సంఘములో జరగరాని కార్యం జరుగుతూ ఉంటే అతడు దుఃఖపడుతున్నాడు. సంఘములో వ్యభిచారం జరుగుతున్నా, సంఘములో జారత్వం జరుగుతున్నా మీరెంత మాత్రము దుఃఖపడినవారు కాదు. పౌలు చెప్తున్నారండి, ఒక్కరికైనా భారం ఉందా మా సంఘములు ఎలా జరుగుతుంది అని కన్నీటితో ప్రార్థన చేశారా అని ఆ రోజు కొరింథీ సంఘానికి ఈ పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి సంఘం అనేది ఒక పరిశుద్ధమైనది, దాని యొక్క ఆచారాలు ఒక ప్రత్యేకత. దాన్ని మనము నేర్చుకోవాలి, మనము దాన్ని అనుసరించాలి. అయితే ఇక్కడ నెహెమియా గారు, ప్రియ సోదరులారా, టోబీ అనే ఒక అన్యుడు వచ్చి మందిరం పైభాగాన కూర్చున్నాడు. ఎంతో దుఃఖపడుతున్నాడు. మరొకసారి చదువుకున్నాం ఆ మాట. నెహెమియా గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనము చూడండి. 13వ అధ్యాయం 5వ వచనంలో, నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో 10వ భాగమును కొత్త ద్రాక్షారసమును లేవీలకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన వస్తువులను పూర్వం ఉంచు స్థలములొద్ద అతనికి ఒక గొప్ప గదిని చూడండి పిల్లారా, ఎక్కడ సిద్ధం చేశారండి? ఏదో మేర కాదండి, అంటే ఆ యొక్క మందిరం యొక్క ప్రాకారములో కాదు, ఒక మూల కాదండి. ఎక్కడ ఒక అన్యులకి సిద్ధం చేశాడు గది అంటే ప్రతిష్ఠితమైనటువంటి వస్తువులు, నైవేద్యము, ప్రియ సోదరులారా, మరి సాంబ్రాణి, తర్వాత లేవీలకు ఇచ్చే దశమ భాగాలు, శ్రేష్టమైన అర్పణ తెచ్చి ఒక చోట పెడితే ఆ చోట ఒక గది సిద్ధం చేశాడండి. నిద్రపోదండి. చాలా విలువైన సంగతులు ఇవే, మనం అనుసరించవలసినటువంటి ఆ క్రమాలు ఇవే. మనం నేర్చుకోకపోతే ఈ సంఘాన్ని ఎవరు మరి కాపాడడానికి అవకాశం ఉండదు. అంటే నేర్చుకోవాలి, మనం పాటించాలి. ఎక్కడ తెచ్చారు టోబీ అని అంటే ఒక పవిత్రమైనటువంటి ఉపకరణాలు ఉండే స్థలంలో తెచ్చి ఒక గదిని సిద్ధం చేశాడండి. ఎవరు? ఎలియాషీబు సేవకుడు తెచ్చి ప్రతిష్టమైనటువంటి వస్తువుల దగ్గర గది సిద్ధం చేశాడండి టోబియాకి. ఎంత విచారం! ఒక గదినే సిద్ధపరిచాడు. నిజంగా గది ఎవరు సిద్ధపరిచారు దైవ గ్రంథంలో అని చూడగలిగితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచమును బల్ల పీఠ దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో అతడు బస చేయవచ్చును. ఎవరు అనుకుంటున్నారు ఈ మాట? సునేమిరాలు తన భర్తతో కలిసి, అయ్యా ఒక సేవకుడు ఈ మార్గాన్ని వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు, అతనికి మనం ఒక గది సిద్ధపరచుదాం. ఒక యాజకులకు లేదా ఒక ప్రవక్తలకు గది సిద్ధపరచాలి. ప్రవక్తలు ఉండే ఈ గదిలో, ప్రియ సోదరులారా, ఒక అన్యుడు వచ్చి నివాసం చేస్తున్నాడు. ప్రవక్తలు నివసించినటువంటి గదిలో ఒక టోబియా వచ్చి నివాసం చేస్తున్నాడు. సులేమి రాలువలే ఎందుకు చేయకపోతే ఎలియాషీబు, ఓ సేవకుడా, సులేమి రాలుకున్నటువంటి జ్ఞానం లేక లేదా? ఎవరు ఉండాలి ఆ గదిలో తెలియదు నీకు, ఎందుకున్నావు మందిరంలో? ప్రియ సోదరులారా, దుఃఖాక్రాంతుడై నెహెమియా మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూడగలిగితే 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనం.
మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 19వ వచనంలో 17వ అధ్యాయం 19వ వచనంలో నా యుద్ధము మంచిదివా అని ఆ, మనవి చేయగా, ఉమ్, అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌటిలో నుండి ఆ. వారిని తీసుకొని తానున్న పై అంతస్తు చూడండి, తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పడుకోబెట్టి తన మనసు మీద వాణ్ణి పరుండబెట్టి. ఇక్కడ సారేపతను స్త్రీ ఎవరికి గది సిద్ధపరిచింది? ఏలియాకి. ఏలియాకు గది సిద్ధపరిచింది. ఒక సారేపతు స్త్రీ, ఒక సునేమురాలనే స్త్రీ, వీళ్ళు ప్రవక్తలకు గది సిద్ధపరిచారు కానీ దుర్మార్గుడు అనొచ్చో లేదో కానీ ఎలియాసిబు మాత్రము టోబియాకు పరిశుద్ధమైన మందిరంలో గది సిద్ధపరిచారండి. ఎంత విచారం, ఎంత అవివేకమైన పని ఇది. ప్రవక్తల గదిలో ఉంటే ఏం జరిగిందో మనకు తెలుసు కదండి. సారేపతి స్త్రీ తన కుమారుడు చనిపోయాడు. చనిపోతే తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ గదిలో చనిపోయిన బిడ్డ తిరిగి బ్రతికాడండి. ఆ గదిలో జీవం ఉంది, ఆ గదిలో ప్రాణం ఉంది. అదే కోణములో సునేమిరాలి యొక్క బిడ్డ కూడా చనిపోయింది. బ్రతికించాడా లేదా అక్కడ ఉండే ప్రవక్త? ప్రవక్తలు ఉండే గదిలో జీవం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. కానీ ఆ సత్యము తెలియక ఎలియాసిబు ఆ టోబియాని తెచ్చి ఇంట్లో పెట్టాడండి, గది కట్టించాడు. టోబియా, నువ్వు ఎవరు, ఇంతకు ఎందుకు వచ్చావు మందిరంలోనికి? ఇంకా ఆ గదిలో ఎవరు ఉండాలంటే ఏడేలు గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. అక్కడ పెళ్లి కుమార్తె ఉండే గది అది. అంటే ఒక కన్యక సంఘం. ఈ సంఘములో కన్యకలుగా మార్చే సంఘం ఇది. కన్యకలుగా తయారు చేసే ఈ గది ఎవరు ఉన్నారు? అపవిత్రమైనటువంటి వారు ఇందులో నివాసం చేస్తున్నారు. దయచేసి ఎవరికి మనకు ప్రాధాన్యత ఇస్తున్నాం? సంఘములో ఎవరికి స్థానం ఇస్తున్నాం? నమ్మని వారికి ఇస్తున్నామా? వారం బల్ల తీసుకోకుండా, సంఘక్రమం లేకుండగా, మారు మనసు లేకుండగా, సరైన పశ్చాత్తాపము లేకుండగా, ప్రార్థన జీవితం లేకుండగా, ప్రియ సోదరులారా, సంఘాలను పెత్తనాలు చేస్తే రాబోతున్నటువంటి కాలములో ఎంతో భయంకరమైన తీర్పు గురికాక తప్పదు. ఇంకేం చేశాడు నెహెమియా అంటే, నెహెమియా గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి ఒకసారి. నెహెమియా గ్రంథం 13వ అధ్యాయము 8వ వచన భాగము చదువుదాము. బహుగా దుఃఖపడ్డాడు ఆ గదిలో నుండి టోబియా యొక్క సామగ్రి అంతయు టోబియా యొక్క సామ్రాజ్య అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయడని ఆజ్ఞాపింపగా వారు అలాగు చేసిరి. ప్రియ సోదరులారా, నెహెమియా వచ్చి చూశాడు, అపవిత్రమైన వాడు గదిలో ఉన్నాడు అని అతని సామాగ్రి అంతా కూడా బయట పారవేశాడు. అతని సామాగ్రి ఏమిటి? క్రమము లేని పుట్టుక, క్రమము లేని జీవితం. ఎక్కువ చెప్పకూడదు కానీ అతని గురించి. ప్రియ సోదరులారా, అంటే చెప్పడం తప్పు కాదు కానీ వినడానికి ఇంపులం కాదు అది. క్రమము లేని జీవితం, క్రమము లేని పుట్టుక. వాని సామాగ్రి అంతా కూడా తీసి పడేశాడు, గదులన్నీ శుభ్రం చేశాడు. బహుగా దుఃఖపడ్డాడు. నెహెమియా వలె సంఘాల కోసం దేవుడు దుఃఖపడితే ప్రియులారా చాలా ప్రమాదం అండి. సంఘాల్లో దేవుడు అనుకున్న క్రమము జరిగితే దేవుడు సంతోషపడతాడు. దేవుడు అనుకోని క్రమము జరిగితే దేవుడు దుఃఖపడతాడండి. నెహెమియా దుఃఖపడ్డాడు, తాను చేసే పని చేసేశాడు. దేవుడు దుఃఖపడితే సంఘం విషయంలో, దేవుడు సంతాపపడితే ఏం జరుగుతుందండి? ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది చూడండి ఒకసారి. దేవుడు దుఃఖపడితే తాను తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో అక్కడ రాయబడి ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను.
గిన్నె నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి ఆది కాండము 6వ అధ్యాయం 6వ వచనం. చేసినందుకు తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి యెహోవా సంతాపము నుండి హృదయంలో నొచ్చుకొనెను. తన హృదయములో నొచ్చుకొనెను. దేవునికి బాధ కలిగింది. నెహెమ్యాకు బాధ కలిగితే ఏం చేశాడు? అతను వెళ్ళగొట్టాడు. అతని సామాగ్రి అంతా కూడా బయట పారవేశాడు. అంతే. అతని సామాగ్రి ఏమేమి ఉందో భయపడలేదండి. ఈ టోబియా కూడా ఉన్నతమైన పోస్టు. టోబియా గాని సన్బల్లుట్ గాని వారు చరిత్ర ఆధారంలోకి వెళితే వారు కూడా అన్య దేశంలో ఒక గవర్నర్గా పనిచేస్తున్నారు. ఒక గవర్నర్ని సంఘంలో ఎదిరిస్తున్నాడంటే ఎంత బలము! నెహెమ్యా చూడండి. ఈరోజు సంఘములో ఒక ఎంఆర్ఓ, ఒక కలెక్టరో, లేకపోతే ఒక అధికారం, ఒక ధనవంతుడే వస్తే అతడు ఎలాగుండా కానీ ఎమ్మడి వచ్చినప్పుడు కూర్చి చేస్తాము, అతనికి ఏమేమో మనం చేస్తూ ఉంటాం. కానీ జీవితం సరిగా ఉందా అని సంఘస్థులు ప్రశ్నించలేరు. ఒక అధికారి సంఘంలో పెత్తనం చేస్తూ ఉంటే క్రమలేని కార్యక్రమాలు సంఘంలో జరిగితే ఎవరు ఎదురిస్తలేరండి ఈరోజు. కానీ ఆ రోజు ఒక టోబియాను, ఒక సన్బలుటును, వారు కూడా అధికారులే. వాని సామానంతా తీసి బయటపడేశాడు నెహెమ్యా. సోదరులారా, అక్కడ నెహెమ్యా దుఃఖపడుతూ ఉన్నాడు. దేవుడు దుఃఖపడి ఏం చేశాడంటే, నెహెమ్యా దుఃఖపడి అతని స్థలాన్ని నిర్మూలన చేశాడు. దేవుడు దుఃఖపడితే సంఘం విషయము, దేవుడు పరలోకమున్న దేవుడు దుఃఖపడితే ఆ రోజు ఏం జరిగింది? దేవుడు సంతాపపడ్డాడు. భూమి మీద మనుషులు చేసినందుకు సంతాపపడ్డాను, ఇక నుంచి వారిని నిర్మూలం చేస్తాను. ఆకాశము నుంచి ప్రచండమైన వర్షం 40 రోజులు 40 పగుళ్ళు. దేవుడు దుఃఖపడితే తాను తీసుకునే నిర్ణయం పిల్లారా తుడిచిపెడతాడండి. మన సంఘం విషయం, ఏ సంఘం విషయం కూడా దేవుడు దుఃఖపడకూడదు. దేవుడు దుఃఖపడితే సౌలు విషయంలో దేవుడు దుఃఖపడ్డాడు. ఏం చేశాడు? సౌలు తీసేసి తుడిచిపెట్టేస్తాడండి. యెరూషలేము విషయంలో యేసు ప్రభు దుఃఖపడ్డాడు. యెరూషలేముకి ఏం గతి పెట్టింది? క్రీస్తు శకము 70వ సంవత్సరములో నీరో చక్రవర్తి వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలను ఊచకోత కోయడం. దేవుడు దుఃఖపడితే దాని పరిమాణము మనం భరించలేము. కాబట్టి సంఘాలు దేవుని యొక్క వాక్యములో ఏదైతే ఉందో అది అనుసరించడానికి మన వంతు మనం కృషి చేయాలి తప్ప దాంట్లో మనం ఏదో చేయాలి మన సొంత జ్ఞానము అని మనం తీసుకురాకూడదండి. ఇక్కడ నెహెమ్యా గారు ఏడుస్తున్నాడు. ఇంకేం చేశాడు? త్వరగా నేను చెప్పి ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సాంబ్రాణిని నేను ఇక్కడికి మరలా తెప్పించితిని. నైవేద్యము, సాంబ్రాణి, సోదరులారా, నైవేద్య పదార్థములు ఇక్కడికి తెప్పించితిని అన్నాడు. మందిరములో ఉండవలసినవి ఉండకుండగా పోయా. తెప్పించితిని అంటే అర్థం ఏమిటి? లేవనే కదా. లేని వాటిని తెప్పించితిని అన్నాడు. అంటే దాన్ని పోగొట్టిన వాడు. నైవేద్యం అంటే దేని గుర్తు? నైవేద్యము అంటే కీర్తన గ్రంథం 141 వచనంలో ఆ ధూపము, నైవేద్యం అనేది చేతులెత్తి ప్రార్థన చేటుకు గుర్తుగా ఉంది. ప్రార్థన లేవు సంఘములో హెచ్చరికలు లేవు, సంఘములో విమోచించబడిన వారు లేరు, బంగారు లేదు, ఎందు లేదంటే దాని అర్థము బంగారము దైవత్వానికి గుర్తు. దైవత్వం కలిగి బ్రతికే మనుషులు కరువైపోయారు ఈరోజు సంఘాల్లో. వెండి అంటే విమోచించబడిన వారు, విమోచన అంటేనే తెలియదు. ప్రియ సోదరులారా, అతడు అన్ని కూడా పోగొట్టేశాడు. టోబియా ప్రార్థన లేకుండా చేశాడు, హెచ్చరిక లేకుండా చేశాడు, మరి ఉపవాస ప్రార్థన లేకుండా చేశాడు, విజ్ఞాపన లేకుండా చేశాడు, ఉద్యమం లేకుండా చేశాడు. నేను మరలా వాటిని తెప్పించితిని. దేవుని యొక్క ఉపకరణాలు ఇతడు కలుషితం చేశాడు టోబియా. ఎవరిలాగా అంటే దానియేలు గ్రంథంలో చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో బెల్షస్సర్ విషయంలో మాట్లాడతాడు. 5వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో సంగతి రాయబడి. బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించెను. ఆ 1000 మందితో కలుసుకొని
త్రాగుచుండెను. ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు బెల్షెజరు ద్రాక్షారసము తాగుచుండగా ద్రాక్షారసము త్రాగుచుండగా తాను తన అధిపతులను, తానును తన అధిపతులను రాణులను, ఆ తన ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసము పోసి పోసి త్రాగునట్లు తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోకి ఉమ్, యెరూషలేములోని యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలో తెమ్మని ఆజ్ఞయించెను. చాలండి. ద్రాక్షరసం తాగాలనుకున్నాడు రాజు, తాగు. తినాలనుకున్నావు, తిను. నీకు పాత్రలు లేవా? బెల్షెజర్, నీకు ఇంట్లో పాత్రలు లేవా? నీ తండ్రి తెచ్చినటువంటి ఆలయములో ఆ యెరూషలేము మందిరం ఉన్నటువంటి ఉపకరణాలు, మనం తాగుతున్నాం కదా ద్రాక్షరసము, మనం తీసుకుంటున్న రొట్టె, ఇలాంటి పాత్రలో ప్రియ సోదరులారా ఆ రోజు రాజు ద్రాక్షరసం తాగాలనుకున్నాడండి. అది మత్తు ద్రాక్షరసం. తాను తాగి తన ఉపపత్రులను కూడా ఇవ్వాలను. ఎంత అపవిత్రం చేస్తున్నాడు! ఇలాంటి అపవిత్రమైన పని ఎప్పుడైతే చేశాడో ఒక హస్తము పరలోకం నుంచి దిగి వచ్చిందండి. ఒక హస్తము దిగి వచ్చి రాస్తా ఉంది. అయ్యా, ఏమిటా రాత? ఏమిటా రాత అంటే, ఓ బెల్షెజర్, మెనే టికుల్ ఉఫార్సిస్, నిన్ను త్రాసులో తూర్చగా తక్కువగా కనపడుతుంది. దేవునికంటూ ఒక త్రాసు ఉంది. ఆ త్రాసులో తూగాలి అంటే ఆయన ఒక శాసనం ఇచ్చాడు. దాని ప్రకారంగా నువ్వు ఉండాల్సిన వాడవు. దేవుని యొక్క ఉపకరణాలు నువ్వు అపవిత్రం చేశావే, నే ఉండకుండా పోతావు. కొద్ది రోజులకి ఆ బెల్షెజర్ వెళ్ళిపోయాడండి. అతని రాజ్యం పోయింది. మరి సోదరులారా, ఇలాంటి కార్యము తోబియా చేయడానికి ఆ రోజు సిద్ధపడ్డాడండి. తోబియా ఇలాంటి కార్యం చేయడానికి సిద్ధపడ్డాడు. ప్రార్థనలు మానిపించేశాడు. ఈరోజు సంఘాల్లో ప్రార్థనలు ఉన్నాయా? సంఘ వారపు కూడికలు ఉన్నాయా? ఉంటే వచ్చేవారు ఎంతమంది? చేసేవారు ఎంతమంది? ఇది మారిపోతున్నది అంటే దీని వెనకాల ఒక శక్తి ఉంది, దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇది కనుమరుగైపోతుందంటే దాని వెనకాల ఒక అదృశ్యమైన శక్తి ఉంది. ఏమిటి ఆ శక్తి, ఆ సైన్యం అంటే? 8వ అధ్యాయం చూడండి, దానియేలు గ్రంథంలో 11వ వచనం. దానియేలు గ్రంథం. ఆ సైన్యముల యొక్క అధిపతియకు విరోధంగా ఆ సైన్యముల యొక్క అధిపతియకు విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బల్యార్పణమునకు చూడండి అనుదిన బలి అర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోషును. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడిను. ఒక సేన అతనికి ఇయ్యబడింది. అంటే అపవాది అనేవాడు, సాతానుడు అనేవాడు సంఘములో అనుదిన బలి జరగకూడదు, ప్రార్థనలు జరగకూడదు, పశ్చాత్తాపపడేవారు సంఘములోనికి ఉండకూడదు, ప్రార్థనలు మానిపోవాలి, నియామక కోడికలు మానిపోవాలి. ఇవి నిలుపువేయుటకు ఒక సైన్యమే ఉంది. వాడే సాతానుడు, వానికంటూ ఒక సైన్యం ఉంది. ఆ సైన్యంలో ఉన్నవాడే ఈ యొక్క టోబియా. ఆ సైన్యంలో ఉన్నవాడే ఒక టోబియా. ఈరోజు సాతాను సైన్యంలో ఎంతో మంది ఉండి పనిచేస్తున్నారండి. మేము సాతాను సైన్యం అని వారు తెలుసుకోలేకపోతున్నారు. కార్యక్రమాలు నిలిపివేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యము! అనుదిన బలి నిలిపివేయటకు అతనికి ఒక సైన్యం ఉంది. వాడు ఏర్పాటు చేసుకున్నాడు సైన్యాన్ని సంఘాల్లో. ఎలా నడుస్తున్నాయి సంఘాలు? ప్రియ సోదరులారా, ఎంతైనా మనం పరీక్షించుకొని దేవుని మాటను మనం పాటించుట చాలా మేలు. దేవునికి మనం తిరుగుబాటు చేస్తే అంతిమ పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇదొక మాట చూడండి, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. 13వ అధ్యాయం 10వ వచనంలో, మరియు లేవీలకును రావలసిన పాళ్ళు వారికి అందకపోవట చేత సేవ చేయి లేవీలను గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని. ప్రియ సోదరులారా, ప్రార్థన చేసేవారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈరోజు సేవ చేసేవారు ఎక్కడికి వెళ్ళిపోయారు? వ్యక్తిగతమైన పనులకు వెళ్ళిపోయారండి. ప్రార్థన ఆగిపోయింది. సింహం ఏం చేస్తుందంటే, ప్రార్థన ఆపడానికి ఉదాహరణ, సింహము ఒక జింకను వేటాడేటప్పుడు అది వేటాడి జింకని ఆడబట్టుకుంటుంది.
ఎడబెట్టుకుంటుందండి? కరెక్ట్గా అది వేటాడి చక్కగా గొంతుని పెట్టుకుంటుందండి. ఇందులో ఏముంది? స్వరపీఠిక ఉంది కదండి, స్వరపీఠిక ఉంది. ఈ స్వరాన్ని మూసేస్తే ఏమవుతుంది? దాని అరుపు వినబడుతుందా? దాని అరుపు ఆపడానికి ఆ సింహము వేటాడి ఆ జింక యొక్క స్వరపీఠికను పట్టేస్తుందండి. ఈరోజు క్రైస్తవ సంఘాలలో సాతానుడు అనేక మంది స్వరాలను పట్టేశాడండి. ప్రార్థన లేకుండా చేశాడు, విజ్ఞాపన లేకుండా చేశాడు. ఎక్కడ తిరుగుతున్నావు ప్రార్థన లేకుండా? అపవాది వలయంలోకి వెళ్ళిపోయావు, వాడు స్వరం పట్టేశాడు. ప్రియ సోదరులారా, ఈ భక్తి జీవితము మరి ఆ రోజు నెహెమీయా గుర్తు చేస్తున్నాడు. అయితే అతడు పరిశోధించగా అనేక మంది ఏం చేశారంటే సేవకులు సేవ చేయకుండా పనులకు వెళ్ళిపోయారండి, సొంత పనులకు వెళ్ళిపోయారు. అక్కడ అదే రాయబడింది కదా, తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని. అయ్యో, సేవ చేసేవారు నమ్మకంగా సేవ చేసేవారు లేకపోతే దేవుని పని ఎలా అని ఆలోచించి ఆ రోజునటువంటి అధిపతులతో 11 వచనం చూడండి, నేను అధిపతులతో పోరాడేవారు కావాలండి. ఈరోజు దేవుని సేవకులను సేవలోనికి తెచ్చుటకు పోరాటం ఎంతమంది అడ్డగిస్తున్నారు? సేవ చేయుటకు ఈరోజు ప్రియులారా ఎంతో మంది అడ్డగింపులు ఉన్నాయి. ఎంతో మంది అధికారులు అడ్డగిస్తున్నారు సేవ చేసే సేవకులని. ఒకరోజు ఫలితం ఉంటుంది. నువ్వు ఏం చేశావో సేవకుని పట్ల ఒకరోజు లెక్క చెప్పాలి. ఇక్కడ అంటున్నాడు, వారందరూ పొలాలకు పారిపోతే, అయ్యా అందరూ పొలాలకు పనికి పోతే నీ పని ఎవరు చేస్తారు? అప్పుడు నెహెమీయా ఏం చేశాడంటే చూడండి 12వ వచనంలో, అటు తర్వాత యాజకులందరూ ధాన్య ద్రాక్షరసములలో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. అతడు పోరాటం చేస్తూ ఉంటే ఆగిపోయినటువంటి ఈవులు తీసుకొని వచ్చారండి. ఆగిపోయినటువంటి ఈవులు తీసుకొని వచ్చారు. ఈ విధంగా సంఘ క్రమాల కోసం సంఘములో ఉన్నవారు పాటుపడాలి. సంఘములో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సేవకుడు కావచ్చు, పని చేయాలి, భారంగా పోరాటం చేయాలి. సేవకులకు ఇవ్వాలి. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ మన జోబన చెప్పింది ఇవన్నీ, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సేవకులకు ఏమి ఇవ్వాలో అవి గుర్తు చేశాడు. సేవకునికి రావాల్సినటువంటి ఈవులు ఏమిటో అక్కడ గుర్తు చేశాడు. సేవకులకు వచ్చే ఈవులు జీతం కాదండి. సేవకులు పోషించబడేది దశభాగాల చేత. ఈరోజు నేను ఇవ్వని మీకు గుర్తు చేయనండి, క్రమం గుర్తు చేస్తున్నాను అంతే. మన సంఘంలో ఈవులు ఇవ్వాలి, దశభాగాలు ఇవ్వాలి, సేవకునికి అంకితం. ఆ తర్వాత సేవకుడు అని మళ్ళీ అందులో దశభాగం తీస్తాడు. మన సంఘంలో ఆ రాబడి లేదు కాబట్టి వచ్చే కానుకల్లో కొంత తీసుకొని వాడుకుంటున్నాం. అయితే ఇక్కడ నెహెమీయా ఇలాగైతే పని ఎలా చేస్తారు అని ఆలోచన చేసి అధిపతులతో పోరాడి అనేక మంది సేవకులను ప్రభు పని కోసం తెచ్చిపెట్టాడు. ఎంతో పోరాటం చేశాడు. ఇదొక మాట చెప్పి నేను ముగిస్తాను. చివరి వచనం చూడండి, 14వ వచనం. నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకముంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారమును మరొకను. ఇలా అనగలవా? నీ నోట ఈ మాట వస్తుందా? నెహెమీయా ఈ మాటను పలకగలవా? ఆగిపోయిన మందిరములో సేవ ఆగిపోయింది, ప్రార్థన ఆగిపోయింది, క్రమాలు ఆగిపోయాయి. సత్య వాక్యము కోసము నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? సంఘం యొక్క ఆచారము కోసము. సంఘం ఇక్కడ అదే మాట రాయబడింది, మందిరములకు దాని ఆచారములకు. సంఘం యొక్క ఆచారాల కోసం ఎంత ప్రయాసపడుతున్నావు? నమ్ముకొని ఏదో ఆదివారం వచ్చి పోతే అయిపోయింది అనుకుంటావు. నీ పని కాదండి, పని ఎంతో జరగవలసి ఉంది. దానికి నేను ఒక సాధనముగా దేవుడు వాడుకున్నాడు. నెహెమీయాను ఒక సాధనముగా వాడుకుంటే నెహెమీయా అంటున్నాడు, అయ్యా నా శక్తి కొలది నేను ప్రయాసపడ్డాను, సేవ చేసి వారిని తీసుకొచ్చాను, మందిరంలో తెచ్చాను, వాళ్ళకి ఎంత ఈవులు ఇవ్వాలో ఇవ్వడానికి అధికారులతో పోరాటం చేశాను, ఇప్పిస్తూ పని చేశానయ్యా. నేను చేసిన ఈ ఉపకారాన్ని నువ్వు మరవకును. ఈ మాట ఎన్నిసార్లు మాట్లాడాడో చూడండి. 5వ అధ్యాయము
19వ వచనం, నెహెమియా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనంలో, నా దేవా, నా దేవా, ఈ జనులకు నేను చేసిన ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించు. అయ్యా, ఈ జనులకు చేసిన మేలు మర్చిపోకయ్యా. అయ్యా, నీ మందిరానికి చేసిన మేలు మర్చిపోకు. తర్వాత 22వ వచనం, 13వ అధ్యాయం నెహెమియా గ్రంథం 22వ వచనంలో, నా దేవా, చివరి భాగం, నా దేవా, ఇందును గురించి నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయం చొప్పున నన్ను రక్షించు. దేవుని పని కోసం మనం పోరాటం చేస్తే కొన్నిసార్లు ఆపదల్లో ఉంటాం, కొన్నిసార్లు ఇబ్బందుల్లో ఉంటాం. ప్రభువా, నీ ప్రజలకు నేను ఎంత మేలు చేశాను, సంఘం యొక్క క్రమము కోసము, ఆచారము కోసం నేను ఎంత త్యాగం చేశాను. ఆ సన్బలుటు టోబీ అనేవాడు ప్రాకారం గడుతా ఉంటే ఎంతో హింసించారు, తృణీకరించారు. వాడు తృణీకరించిన శ్రమదినమా నేను కృంగిపోలేదు కదయ్యా. వాని వాళ్ళు వచ్చి ఇద్దరు, సన్బలుటు టోబీ వచ్చి ఆ ప్రాకారం గడుతా ఉంటే దాని మీద ఒక నక్క ఎగిరితే అది దుగుళ్ళమని పడిపోదు. ఎంత అవమానమైన మాట. ప్రాకారం అంటే మామూలా? ఎరుకో ప్రాకారం లేదా? ఆ ప్రాకారం మీద 4 రథాలు పరిగెత్తే ప్రాకారం అది. అలాంటి 4 రథాలు పరిగెత్తే ప్రాకారం మీద నక్క ఎగిరితే పడిపోతుందా? బెదిరింపుడు పిల్లలు అంటే తృణీకరణ. ఇంత అవమానాలు భరించాం ప్రభువా. కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది. నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక ఈజీగా అవ్వలే, నేను ఎట్లు బ్రతికి తినో, నన్ను జ్ఞాపకం చేసుకో. సంఘ క్షేమాభివృద్ధి కోసం నెహెమియా వలె మనము ప్రయాసపడాలి. సన్బలుటు టోబీ అనేవారు అన్యులు, వారి యొక్క క్రమాలు వేరు. వారితో వివాహం చేసుకుంటున్నారు ఈ యొక్క ఎలియాషీబు. వారి పిల్లల్ని చేసుకుంటున్నాడు. సంఘానంతా కూడా చెడగొట్టేశాడు. అలాంటివి జరగకూడదు అని దేవుడు ఈ మధ్యాహ్న కాలమందు మన సంఘానికి ఒక మాదిరికరమైన వర్తమానము ఇస్తున్నాడు. మనము కూడా ఆదిమ సంఘము వలె అపోస్తుల కాలంలో ఎలాగైతే అక్రమం వచ్చినప్పుడు హెచ్చరించిరో, దిద్దుబాటు చేసిరో, పౌలు వలె ప్రియ సోదరులారా, మనము కూడా సేవకుల కోసము ప్రయాసపడాలి. నెహెమియా కోసము, నెహెమియా వలె, తరువాత పీటూరు, పౌలు, వీళ్ళంతా ప్రయాసపడ్డారు సంఘాల కోసం. మనము కూడా ప్రయాసపడాలి సేవకుల కోసము. ఈ నెహెమియా బబులోను దేశం నుంచి వచ్చాడండి. సేవకులు లేకపోతే పరిచర్య ఎలా జరుగుతుంది అని. సేవకుడి కోసం ఏం చేస్తున్నావు? ఒక సేవకుడి కోసం ఎంత త్యాగం చేస్తున్నావు? బబులోను దేశం నుంచి వచ్చాడు నెహెమియా. మందిరములో ఉన్నటువంటి యాజకుడు ఇలా ఉన్నాడే అని చెప్పడానికి. అందరూ తొలగిపోతే వారు తీసుకురావడం కోసం అంత దూరం నుంచి వచ్చాడే. అధికారాన్ని వదిలిపెట్టి సేవకుల కోసం ఏం చేస్తున్నాం? అకుల్లా, ప్రిస్కిల్లా పౌలు కోసం తమ ప్రాణములు పెట్టుటకు వారు తెగించారు. సేవకుల కోసం, ప్రభు పని కోసం మనము సిద్ధపడి ప్రభు కోసం జీవించాలని, సంఘములో మరి దేవుడిచ్చినటువంటి క్రమాల కోసం మనమందరం ప్రయాసపడాలని తెలియపరుస్తూ మరి ఈ వాక్యమును ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక.